మరోసారి పాక్ టీంని గ్రౌండ్లో చిత్తుగా ఓడించడమే కాదు బాస్, ఆ తర్వాత పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూలో కూడా సూర్య మరోసారి పాక్ ఇమేజ్ మొత్తాన్ని డ్యామేజ్ చేసి పడేశాడు. సూర్య మాటలకి పాక్ ఇజ్జత్ మొత్తం పోయింది. అవును బాస్, టీమిండియా మరోసారి ఏషియా కప్లో పాక్ టీంని దారుణంగా ఓడించింది. అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ పాక్ బల్లాలని ఉతికి ఆరేయడంతో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది మన టీమిండియా. ఇక మ్యాచ్ తర్వాత జరిగిన ఇంటర్వ్యూలో సూర్య మరోసారి పాక్ని ఏకి పారేశాడు. అవును బాస్, ఓ రిపోర్టర్ అడిగాడు, పాక్ టీం గెలవకపోయినా టీమిండియాకి గట్టి పోటీనే ఇచ్చి బాగానే ముగించిందని మీరు అనుకుంటున్నారా అని. దానికి సూర్య, సార్ మీరు అడిగిన క్వశ్చన్కి సంబంధించి ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నా. మీరు అసలు ఇలాంటి క్వశ్చన్స్ వెయ్యడమే మానేయండి. గట్టి పోటీ, గ్రేటెస్ట్ రివాల్రీ అంటూ. ఎందుకంటే రివాల్రీ అనేది 2 సమోజ్జీగల టీంల మధ్య జరిగేది. 2 టీంలు ఓ 15-20 మ్యాచెస్ ఆడితే అందులో 7-7 లేదంటే 8-7 గెలుపోవటంలు ఉంటే దాన్ని రివాల్రీ అంటారు. కరెక్ట్గా నెంబర్ తెలియదు కానీ స్టాట్స్ 13-0, 10-1తో మేము గెలుస్తుంటే దాన్ని పట్టుకొని మీరు రివాల్రీ అనడం ఏంటి? ఇది ఎప్పటికీ రివాల్రీ కాదు. పైగా ఈ మ్యాచ్లో కూడా వాళ్ళేం గట్టి పోటీ ఇవ్వలేదు. మేం వాళ్ళకంటే చాలా బాగా ఆడాం, అది బ్యాటింగ్ పరంగానైనా బౌలింగ్ పరంగానైనా అని పాక్ టీం పరువు తీసేశాడు సూర్య. అఫ్కోర్స్ సూర్య చెప్పిన దాంట్లో అసలు తప్పే లేదు. పాక్ టీం టీమిండియాకి పోటీ కాలేదు. మీరేమంటారు బాస్? సూర్య చెప్పింది 100% రైట్ అనేవాళ్ళు వీడియోకి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా బాస్. అలాగే ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.